హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో నేను మీకు చిలుక ఏకాదశి సందర్భంగా మా ఇంట్లో ఉన్న విష్ణుమూర్తికి, విష్ణు స్వరూపాలకి నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. యాక్చువల్గా నా దగ్గర రాధాకృష్ణుల వారు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, అట్లాగే రాముల వారివి 4 విష్ణు స్వరూపాలవైతే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి. నేను తొలి ఏకాదశి రోజు, ఇలాగే చిలుక ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు ఈ విధంగానే తులసి దళాలతో పూజ అయితే చేసుకుంటాను. ఆ 4 అవతారాలని దగ్గరగా పెట్టుకొని ఇలాగే తులసి పూజ అయితే చేసుకుంటానండి. అష్టోత్తరాలు చదువుకొని తులసి దళాలతో పూజనైతే కంప్లీట్ చేసుకుంటాను. మొదటగా ఏ పూజనైనా ప్రారంభించాలి అంటే దీపాన్ని వెలిగించాలి కదండి. ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ అయితే దీపారాజన అయితే చేసుకుంటున్నాను. అలాగే ఉసిరి దీపం కూడా పెట్టుకుంటున్నాను. ఉసిరికాయ మీద ఈ కార్తీక మాసంలో దీపారాజన చేయడం చాలా విశేషం కదండి. అందుకని చెప్పేసి ఇంట్లో ఇలాగా ఉసిరికాయ మీద అయితే దీపారాజన అయితే చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడండి. అందుకనే ఈరోజు స్వామివారికి అయితే మా ఇంట్లో మంచిగా అలంకారం బాగా కుదిరింది అని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఇట్లాగా డెకరేషన్ చేసినప్పుడు చాలా బాగా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందండి. స్వామివారికి నేను మంచిగా పూజ చేయగలిగాను అని చెప్పి సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంటుంది. ఈ చిలుక ఏకాదశి ఏంటి అంటే యాక్చువల్గా తొలి ఏకాదశి రోజు, ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారండి. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు నిద్రలోకి వెళ్ళి 4 మాసాల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి, దీన్నే చిలుక ఏకాదశి, క్షీరాబ్ది ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు స్వామివారు నిద్రలోంచి బయటికి వస్తారు అని చెప్పేసి అంటారు. ఈ ఏకాదశిని అందుకనే చాలా విశేషంగా జరుపుకుంటారనమాట. యాక్చువల్గా ఈ ఏకాదశి రోజు మొత్తం కంప్లీట్గా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు భోజనం చేస్తారు. కంప్లీట్గా అసలు ఏమీ తినరనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను ఇట్లాగా తులసి దళాలతో అయితే పూజ చేసుకుంటున్నాను. స్వామివారికి అష్టోత్తరం చదువుకుంటూ తులసి దళాలతో పూజ చేసుకున్నాను. అలాగే రవ్వ కేసరిని ప్రసాదంగా అయితే పెట్టానండి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి రోజు కూడా చాలా విశేషమైందండి. దాన్ని కూడా చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఆ ద్వాదశి రోజున ఉసిరి కొమ్మకు, తులసి కొమ్మకు కళ్యాణం అయితే చేస్తారండి. అలా చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మనకి ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు, బాధలు ఉండవు అని చెప్పేసి అంటారు. తప్పకుండా వీలు కుదిరిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆ పూజను కూడా చేసుకోండి. మీకు ఏది వీలు కుదరకపోతే చక్కగా తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోనైనా సరే మీరు స్వామివారికి దీపాన్ని పెట్టుకొనైనా మీ పూజనైతే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను తులసి దళాలతో నా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. అలాగే స్వామివారికి ధూపాన్ని అయితే నివేదన చేస్తున్నాను. ధూపాలతో స్వామివారికి పూజ చేస్తే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తూ ఉంటుందండి. ఫైనల్గా నేను హారతి ఇచ్చేసి నా పూజనైతే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. చిలుక ఏకాదశి రోజు మీరు దీపదానం చేసినా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ఈ చిలుక ఏకాదశి రోజు ఎటువంటి పుణ్యకార్యాలనైనా మీరు చేయవచ్చు. ముఖ్యంగా ఉపవాసం అనేది ఉంటారు చాలా వరకు. ఇదిగోండి నేనైతే వెంకటేశ్వర స్వామికి తులసి మాలనైతే వేశాను. అట్లాగే అన్ని దేవతా స్వరూపాలకి ఇలా మందార పూలతో పూజనైతే చేసి చాలా అందంగా నా దేవుడి రూమ్ని చాలా అందంగా డెకరేట్ చేసుకున్నానండి. వెంకటేశ్వర స్వామి అలంకారం చాలా బాగా అనిపించింది. అట్లాగే శివయ్యకు కూడా అభిషేకం చేసుకొని పూజనైతే చేసుకున్నాను. పారిజాత పూలతో అష్టోత్తరం చదువుకొని మీరు ఏ విధంగా పూజను చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నేను చేసిన పూజల్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకైతే రిప్లై ఇస్తాను. ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను గోవిందనామాలు, అలాగే కార్తీక పురాణము ఇవన్నీ చదివేసుకొని
ఇంకా శివుడివి అష్టోత్తరాలు, విష్ణుమూర్తి అష్టోత్తరము, అలాగే శివాష్టకము, శివ పంచాక్షరి స్తోత్రము అవన్నీ కార్తీక మాసంలో డైలీ చదువుకుంటాం కదండి. అలా డైలీ చదివేవన్నీ చదివేసుకొని కార్తీక పురాణం చదివేసుకొని ఈరోజు చిలుక ఏకాదశి కదా శనివారము గోవిందనామాలు కూడా చదివేసుకొని నా పూజనైతే ఇంట్లో కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఇలాగా టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన అయితే చేశాను. దీపం వెలిగించేసి టెంపుల్లో కూడా ఈ టెంపుల్ చాలా బాగుందండి. ఈ టెంపుల్ రిలేటెడ్ నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను. దాంట్లో మొత్తం మీకు టెంపుల్కి సంబంధించిన వివరాలన్నీ దాంట్లో అయితే ఇచ్చాను. మీరు ఆ షార్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది టెంపుల్ ఎక్కడుంది ఏంటి అనేది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. కరెక్ట్గా మేము టెంపుల్లో హారతి టైంకి వెళ్ళాము. స్వామివారి హారతిని అందుకునే భాగ్యం మాకు దక్కింది అని అనిపించింది. అసలు స్వామివారి అలంకరణ టెంపుల్లో చాలా బాగా చేశారండి. ఇది యాక్చువల్గా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, అటు ఇటు అమ్మవార్లు కూడా ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.